వీడెవడో ఏపీ నీడ్స్ జగన్ అంటండి. వీడేదో సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. ఏంటంటే ధర్మం బోధించడం అంటే పెళ్ళై విడాకులు కూడా తీసుకోకుండా ఉన్న వ్యక్తితో సహజీవనం చేసి పిల్లల్ని కనడమా? రే, అసలు సనాతన ధర్మంలో విడాకులనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? జస్ట్ ఆలోచించుకోండి కామన్ సెన్స్ తోటి. లాస్ట్ 100-150 ఏళ్ళుగా మనకి రాజ్యాంగం తయారయ్యి హిందూ ఫ్యామిలీలా అనేది ఒక చట్టం వచ్చిన తర్వాత అప్పుడు ఒకరికొకరు అనేది హిందువులకు మాత్రం అప్లై చేస్తున్నారు. హిందూయిజం ఫాలో అయ్యి లేదా అదర్ దెన్ ముస్లింలా ఉన్న వాళ్ళకి అది అప్లికబుల్ అయింది. అసలు ఇంగ్లీష్ నుంచి వచ్చింది, అది బ్రిటిషర్స్ నుంచి వచ్చింది. విధంగా చెప్పాలంటే అంతకుముందు మనకు ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం ఈ టైంలో కూడా రాముడు ఉన్న టైంలో మాత్రం ఏకపత్ని వ్రతం అనేది ఆయన మొదలు పెట్టాడు. వాళ్ళ నాన్నగారు కూడా కాదు, ఆయన కాంటెంపరీస్లో కూడా చాలామంది ఆయనతో పాటు ఉన్నవాళ్ళు బోల్డ్ మంది బహుభార్యలను కలగడం అనేది సహజం ఆ రోజుల్లో. అసలు అది హైందవ ధర్మంలో తప్పు అని ఎక్కడుందో చెప్పండి, బహుభార్యలను కలగడం. ఇంకా చెప్పాలంటే ఇక్కడ వ్యక్తి ఇష్టం లేని వాళ్ళు మీ ఇష్టం మీ జీవితం మీరు అని వదిలేస్తాం చాలా గౌరవించదగ్గ విషయం. ఎందుకంటే రాజ్యాంగాన్ని గౌరవించి చేసిన పని మనం ఇప్పుడున్న రాజ్యాంగంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ధర్మాన్ని మనం గౌరవించాలి కాబట్టి గౌరవించాలటం తప్ప తప్పు రైట్ అని ఎవరా చెప్పింది? అసలు హైందవ ధర్మంలో ఎక్కడరా విడాకులు అనేది ఉందా? విడాకులు అనేది వచ్చిందే బయట నుంచి కదా మనకి. దాన్ని మనం గౌరవించాం, అది పక్కన పెట్టి. ఇప్పుడు మేము కాబట్టి మా అన్న తలకే బుర్ర టెంకలా ఉంటుంది కాబట్టి మేము పెద్ద టెంకలం, మా బుర్రలు కూడా బుర్ర టెంకలా పనిచేస్తాం గుర్రెల్లో ప్రవర్తించవద్దు. మీకే తెలిసినట్టు పూర్వం రోజుల్లో ఒకటికి 400 మంది 500 మంది ఆడవాళ్ళు నుండి పరిస్థితి వస్తాయి. ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత 3 మంది చనిపోయారు. 100 మంది మగవాళ్ళకి 400 మంది 500 మంది ఆడవాళ్ళు మిగిలి ఉంటే ఒకరికొకళ్ళు అని చేసుకుంటే మిగిలిన 300 మంది పరిస్థితి ఏంట్రా? వాళ్ళందరూ పూర్వం ఇంట్లోనే ఉండాలి ఆడవాళ్ళు అనేవారు. మరి వాళ్ళందరూ ఎండు మూడైపోయి చచ్చిపోవాల్సిందేనా? వాళ్ళకి సంసారాలు వద్దా? వాళ్ళు పట్టించుకునే వాళ్ళు వద్దా? వాళ్ళకి బతుకు తెరువు వద్దా? ఏంటి ఏం ఆలోచించి చెప్పేస్తున్నారు? మీకు ఏం తెలిసిన వాగేస్తున్నారు పెద్ద సనాతన ధర్మం గురించి. నన్ను కాక మొన్న వచ్చిన లా గురించి పెట్టి దీతి తప్ప రైట్ అంటే ముదురు తెలివితేటలు వాడద్దు. ఏదో మీకు తెలిసినట్టే మొన్నటి వరకు కలియుగంలో కూడా మనకి 100 ఏళ్ళ క్రితం రాజులు వీళ్ళందరూ 2 మంది ముగ్గురేసి మందిని పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరా? సంపాదన ఉన్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళు, పోషించి సత్తా ఉన్నాడు, దమ్ము ఉన్నాడు, పరిపాలించేవాడు, ఇంకొంతమంది సంతానోత్పత్తి అవసరం. ఎందుకంటే బోల్డ్ అంత వ్యవస్థ ఉంది వాళ్ళ దగ్గర, దాన్ని కంట్రోల్ చేసుకుంటాను. అలాంటి వాళ్ళు చేసుకుంటారు. ఏదో నీకే తెలిసినట్టు వాక్, ఏదో ముదురు తెలివితేటలు మీరు.